ఈరోజు బాబా మురళిలో విశేషంగా ఒక ఉదాహరణాన్ని ఇస్తూ అర్థం చేయించారు. పిల్లలు, మీకు బాబా పట్ల ఎటువంటి ఆకర్షణ అనేది ఉండాలి అని. అయితే ఎగ్జాంపుల్ ఏదైతే తీసుకున్నారో బాబా, అది సూది ఇంకా అయస్కాంతాన్ని ఉంది. బాబా అన్నారనమాట, ఎలాగైతే సూదిపై తుప్పు పట్టి ఉంటే అదేమవుతుంది, అయస్కాంతానికి ఆకర్షితం అవ్వదన్నమాట. అలానే మీరు కూడా ఎప్పుడైతే ఈ వికారాల యొక్క తుప్పు అనేది మీపై ఇంకా పట్టి ఉంటే మీకు బాబా యొక్క ఆకర్షణ అనేది అవ్వదు అని చెప్పారనమాట. అయితే ఈ తుప్పును ఎలా తీసేసేయాలి, ఎలా పురుషార్థం చేయాలి, కర్మాతీత స్థితికి ఎలా చెందేది, ఇది చాలా వివరంగా బాబా ఈరోజు మురళిలో చెప్పడం జరిగింది. దాంతోపాటు బాబా స్టాంప్ గురించి కూడా అన్నారు. చూడండి, స్టాంప్ పైన ఎవరైతే చాలా గొప్పవాళ్ళు గొప్ప పనులు చేసి వెళ్ళారో వాళ్ళ యొక్క ఫోటోలు ఉంటాయి, వాళ్ళ యొక్క స్టాంపులు తీస్తారనమాట. అయితే బాబా అన్నారనమాట, అసలు భారతదేశంలో ఎల్లప్పుడూ గురించి లక్ష్మీనారాయణుడి యొక్క స్టాంప్ అనేది ఉండాలి అని చెప్పారు. ఎందుకంటే సత్యుగంలో సూర్యవంశీ మహారాజు మహారాణి లక్ష్మీనారాయణులు ఈ భారతదేశాన్ని పరిపాలించారు. అందుకోసము వారి స్టాంప్ అనేది ఎల్లప్పుడూ గురించి అసలు భారతదేశంలో ఉండాల్సింది అని చెప్పారు. అలానే ఆత్మాభిమాని స్థితి అనేది కూడా ఎలా తయారు చేసుకోవాలి, ఎలా దాని యొక్క అభ్యాసం చేయాలి అనే విషయాన్ని కూడా అర్థం చేయించారు. ఈరోజు సెప్టెంబర్ 30, 2020 సారంలో బాబా ఈ విధంగా అంటున్నారు. मीठे बच्चे, सबसे पहले यही ख्याल करो कि मुझ आत्मा पर जो कट चढ़ी हुई है वो कैसे उतरे. అయితే బాబా అన్నారు, మధురమైన పిల్లలు, మీరు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ విషయంపై ఆలోచించండి. నేను ఆత్మ, నాపై ఏదైతే తుప్పు పట్టి ఉందో ఆ తుప్పును నేను ఎలాగా తొలగించుకోవాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం. దీని పట్లనే మీ యొక్క చింతన అనేది ఉండాలి అని చెప్తున్నారనమాట బాబా. బాబా అన్నారు, సూయి పర్ జబ్ తక్ కట్ హోగి తబ్ తక్ చుంబక్ ఖీంచ్ నహీ సక్తా. అర్థం చేయించారనమాట. ఎలాగైతే సూది ఉంటుంది, సూదిపై ఎప్పటి వరకు అయితే తుప్పు పట్టి ఉంటుందో అప్పటి వరకు అయస్కాంతం యొక్క ఆకర్షణ అనేది దానికి అవ్వదు. తుప్పు లేనిది ఆ సూది అనేది చాలా క్లీన్గా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అలాగా లాగేస్తుంది అనమాట, అయస్కాంతం వైపు అలా లాగిపోతుంది. అది ఇంకా దానికి వెళ్ళి అతుకుంటుంది, అంతా దాని యొక్క ఆకర్షణ ఉంటుంది. అసలు అయస్కాంతంలో ఎంతో ఆకర్షణ ఉంటుంది, కానీ ఆ సూదిపై తుప్పు ఉన్న కారణంగా ఆ ఆకర్షణను అనేది ఆ సూదిపై పడతలే. చూడండి, ప్రభావము, అయస్కాంతం యొక్క ప్రభావం అనేది పడతలేదు. అందుకోసము ఏమవుతుంది, ఆ సూది అనేది అయస్కాంతం వైపు ఆకర్షణ అనేది దానికి అది జరుగుతలేదన్నమాట. అలానే శివబాబా శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, జ్ఞాన సాగరుడు. అయితే బాబా యొక్క శక్తుల గుణాల యొక్క ఆకర్షణ ఎలా ఉండాలి, ఎంత ఉంది, కానీ మనకెందుకు ఆ ఆకర్షణ అనేది ఫీల్ అవ్వదు, మనకెందుకు ఆ అనుభూతి అవ్వదు, ఎందుకు మన మనసు అనేది బాబా వైపే లాగుతూ ఉండకుండా దేహదారులలో, ఈ దైహిక ప్రపంచంలో, దైహిక వస్తువులలో, విషయాలలో ఎందుకు ఇక్కడ మన మనసు పోతూ ఉంటుంది? దానికి కారణం ఏంటంటే ఆత్మపైన ఉన్న తుప్పు మనకు బాబా యొక్క ఆ ఆకర్షణను ఫీల్ చేయనిస్తలేదన్నమాట. అందుకోసం మనం ఏ అభ్యాసం చేసేది ఉంది, ఆత్మకు పట్టిన తుప్పుని తీసేయడం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది అని చెప్తున్నారు బాబా. ప్రశ్న ఉన్నది ఈరోజు, पुरुषोत्तम संगम युग पर तुम्हें पुरुषोत्तम बनने के लिए कौन सा पुरुषार्थ करना है. పురుషోత్తమ సంగం యుగంలో పురుషోత్తములుగా అవ్వాలంటే మీరు ఎటువంటి పురుషార్థం అనేది చేయాలి? జవాబున్నది, కర్మాతీత్ బననే కా. ఏ పురుషార్థం చేయాలి? కర్మాతీతులుగా అవ్వడానికి. कोई भी कर्म संबंधों की तरफ बुद्धि न जाए.
ఏ కర్మ సంబంధాల వైపు బుద్ధి అనేది వెళ్ళకూడదు. అర్థాత్ కర్మ బంధన్ అప్నీ తరఫ్ నా ఖీంచే. ఏ కర్మబంధనము మనకు తన వైపు ఏ విధంగా కూడా లాగకూడదన్నమాట. సారా కనెక్షన్ ఏక బాప్ సే రహే. ఒక్క బాబాతోనే పూర్తిగా సంబంధం అనేది ఉండాలి. కోయి సే భీ దిల్ లగి హుయి నా హో. మనసు అనేది ఎవరి పట్ల ఉండకూడదు, ఎవరిలో కూడా మనసు అనేది పోకూడదు. ఐసా పురుషార్థ కరో. ఈ విధమైన పురుషార్థం అనేది చేయండి. झरमुई झगमुई में अपना టైం వేస్ట్ మత్ కరో అందా. ఈ మాటలు ఆ మాటలు వ్యర్థమైన మాటలలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. యాద్ మే రహనే కా అభ్యాస్ కరో. బాబా స్మృతిలో ఉండడానికి అభ్యాసం చేయండి. అయితే పురుషోత్తములుగా అవ్వాలంటే ఏం పురుషార్థం చేయాలనేది బాబా అర్థం చేయించారు. మళ్ళీ బాబా అన్నారనమాట ఫస్ట్ 2-3 లైన్లలో ఆత్మాభిమాని స్థితి యొక్క అభ్యాసం ఎలా ఇంపార్టెంట్ ఉండనేది చూడండి. బాబా అర్థం చేస్తున్నారు. रूहानी बच्चों अर्थात आत्माओं ने शरीर द्वारा गीत सुना. అయితే ఆత్మిక పిల్లలు పాటను ఎలా విన్నారు? దేహం ద్వారా పాటను విన్నారు కదా. పాట ఈరోజు జాగ సజనియా జాగ్. क्योंकि बाप सभी आत्माओं को आत्म अभिमानी बना रहे हैं. ఎందుకు బాబా అడిగారు ఈ విధంగా? ఆత్మలు మీరు శరీరం ద్వారా పాట విన్నారు కదా అని ఎందుకు అడుగుతున్నారంటే బాబా అంటున్నారు నేను మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారు చేయాలి కదా. అయితే ఇది ఎంత ముఖ్యమైన విషయము. అభ్యాసం చేసేది నేను ఆత్మ, చెవుల ద్వారా వింటున్నా, కళ్ళ ద్వారా చూస్తున్నా, చేతుల ద్వారా పనిచేస్తున్నా. ఈ అభ్యాసం అనేది ఎంత ముఖ్యమైనది చూడండి. బాబా ఇలా మనకు అర్థం చేస్తున్నారు ఈరోజు. तुमको आत्मा का भी ज्ञान मिलता है. दुनिया में एक भी मनुष्य नहीं जिसको आत्मा का सही ज्ञान हो. మీకు ఇప్పుడు బాబా ఆత్మ జ్ఞానాన్ని ఇస్తున్నారు. ప్రపంచంలో ఒక్క మనిషి కూడా లేడనమాట ఎవరికైతే సత్యమైన యథార్థమైన ఆత్మ జ్ఞానం అనేది ఉంది. तो फिर परमात्मा का ज्ञान कैसे हो सकता है. బాబా అంటున్నారు ఆత్మ జ్ఞానమే లేనిది పరమాత్మ జ్ఞానం అనేది ఎలా వాళ్లకు తెలుస్తుందన్నమాట. యహ బాప్ హీ బైఠ్ సమझाते हैं. ఇవన్నీ విషయాలు శివబాబానే కూర్చొని మనకు అర్థం చేయిస్తారనమాట. समझाना शरीर के साथ ही है. शरीर बिगर तो आत्मा कुछ कर नहीं सकती. చూడండి ఆత్మ శరీరం ద్వారా వింటుంది అని ఫస్ట్ లైన్ చెప్పారు. ఇప్పుడేమంటున్నారు శరీరం లేనిదైతే ఆత్మ ఏది చెయ్యదు కదా. అయితే శరీరంలో కూర్చునే ఆత్మ అన్నీ చేస్తుందన్నమాట. కానీ అభిమానం అనేది మనకు ఆత్మ అభిమానం అనేది ఉండాలి. ఈ విషయాన్ని అర్థం చేయించారు. దీని తర్వాత బాబా అన్నారనమాట స్టాంపు యొక్క విషయం వచ్చింది. చూడండి పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళ యొక్క స్టాంపు తీస్తారు కదా. మరి ఎవరి స్టాంపు తీయాలి అని చెప్తున్నారు బాబా. అయితే అర్థం చేయించాలన్నమాట. समझाना चाहिए सबसे ऊंच జయంతి కిస్కి హై. అన్నిటికన్నా ఉన్నతమైన జయంతి శివబాబాది కదా. మరి శివబాబా అందరికన్నా ఉన్నతాతి ఉన్నతమైన వారనేది అర్థం చేయించాలి మీరు. కిస్కి స్టాంపు బనానీ చాహియే. మరి అసలు ఎవరు స్టాంప్ అనేది తయారు చేయాలి? ఎవరైనా సాధువులు ఉంటారు, సంతులు ఉంటారు, అలానే సిక్కులు, ముసల్మానों का व अंग्रेज़ों का कोई फिलॉसफर अच्छा होगा तो उनकी स्टैंप बनाते रहते हैं. ఎవరైతే మంచి పనులు చేశారో ఏ ధర్మానికి చెందిన వాళ్ళైనా ఉండనియండి వాళ్ళ స్టాంపులు తయారు చేస్తారు. ఎగ్జాంపుల్ ఇచ్చారు. రాణా ప్రతాప్ అనే ఒక రాజు ఉండే. అయితే అతని యొక్క స్టాంపు తయారు చేస్తారు. కానీ అబ్ వాస్తవమే స్టాంప్ హోనీ చాహియే బాప్కి. బాబా అంటారు నిజంగా అయితే శివబాబా యొక్క స్టాంపు తయారు చేయాలి. ఎందుకంటే శివబాబా అందరికీ సద్గతిని ఇస్తారు. అందుకోసం శివబాబా యొక్క స్టాంపు తయారు చేయాలి. అయితే इस समय बाप न आए तो सदगति कैसे हो क्योंकि सब रव रव नरक में गोते खा रहे हैं. మరి బాబా వచ్చే కదా సద్గతి ఇస్తారు. అప్పటి వరకు అందరూ దుర్గతిలో ఉన్నారు, విషయ వికారాల్లో పడి ఉన్నారు. మరి బాబా వచ్చి సద్గతి ఇస్తారంటే మరి బాబా యొక్క స్టాంపు చేయాలి కదా అని అంటున్నారు. దాంతోపాటు బాబా ఈ విషయం కూడా చెప్పారు. చూడండి డబుల్ అహింసకులు ఎవరున్నారు? లక్ష్మీనారాయణ డబుల్ అహింసకే.
మనుష్యోं को जब पूरा ज्ञान हो तब अर्थ सहित స్టాంప్ నికలే. అయితే ఫస్ట్ మనుషులకు జ్ఞానం అనేది అర్థం అవ్వాలి, అప్పుడే కదా అర్థసహితంగా వాళ్ళు స్టాంప్ అనేది తీస్తారు. సత్యుగ్ మే స్టాంప్ నికల్తీ హీ ఇన్ లక్ష్మీనారాయణకి హే. చూడండి, సత్యుగంలో లక్ష్మీనారాయణ యొక్క స్టాంపే ఉంటుంది. అంటే అన్ని కాయిన్స్ ఉన్నాయి, అన్నిటిపైన ఇంకా లక్ష్మీనారాయణ యొక్క స్టాంప్ ఉంటుందని అంటున్నారు. शिव बाबा का ज्ञान तो वहाँ रहता ही नहीं, तो जरूर ऊंचते ऊंच लक्ष्मी नारायण की ही स्टैंप लगती होगी. अभी भी भारत का वह स्टैंप होना चाहिए. అయితే ఆది నుంచి లక్ష్మీనారాయణ యొక్క స్టాంప్ ఉండంటే బాబా అంటున్నారు ఇప్పటి వరకు కూడా లక్ష్మీనారాయణ యొక్క స్టాంప్ ఉండాల్సింది. కానీ లక్ష్మీనారాయణలు ఎవరు, వాళ్ళ ఏ కర్తవ్యం ఉంది, వాళ్ళు ఎవరు అనేదే పరిచయం లేనిది, వాళ్ళ స్టాంప్ అనేది ఎలా తీస్తారు, జ్ఞానం లేనిది అనేది బాబా అన్నారు. శివ బాబా స్టాంప్ ఉండాలి లేక లక్ష్మీనారాయణ యొక్క స్టాంప్ అనేది ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా దాని తర్వాత బాబా ఇది కూడా అర్థం చేయించారు. ఇది పాఠశాల ఉంది, యూనివర్సిటీ ఉంది. పాఠశాల అని అంటారు కానీ అసలు ఇది ఎంత గొప్ప చదువు ఇక్కడ చదివిస్తారంటే దీనిని అసలు యూనివర్సిటీ అనాలి కదా. ఏమన్నారు బాబా, అభి తుమ్ బచ్చోं को बाप समझाते हैं, तुम औरों पर भी रहम करो, अपने ऊपर भी आपे ही रहम करो. బాబా అర్థం చేస్తున్నారు, మీరు మీ వేరే వాళ్ళపై కూడా దయ చూపెట్టండి, ఇంకా మీపై కూడా దయ అనేది చూపెట్టండి. టీచర్ పढ़ाते हैं यह भी रहम करते हैं ना. టీచర్ ఎప్పుడైతే చదువు చదివిస్తారో వాళ్ళు కూడా ఏం చేసినట్లు, దయనే చేసినట్లు కదా అని అంటున్నారు. यह भी कहते हैं मैं टीचर हूँ ना. శివబాబా అంటున్నారనమాట, మరి నేను కూడా టీచర్నే కదా, నేనేం చేస్తాను, తుమ్కో పढ़ाता हूँ. वास्तव में इसका नाम पाठशाला भी नहीं कहेंगे, यह बहुत बड़ी యూనివర్సిటీ है. అసలు దీనిని పాఠశాల అని అనరాదు. ఇదేంటిది, స్వయం భగవంతుడే ఇక్కడ జ్ఞానం చెప్తున్నారంటే ఎంత గుహ్యమైన జ్ఞానము, ఎంత లోతున్న జ్ఞానము, ఎన్ని విషయాలు ప్రపంచంలో ఏ ఒక్క ఆత్మకు తెలియని జ్ఞానం, అదంతా జ్ఞానము భగవంతుడు మనకిస్తుంటే దీనికి పాఠశాల అనాలా, ఏమనాలి మరి దీనికైతే యూనివర్సిటీ అనాలి. ఎందుకంటే ఉన్నతమైన చదువు అనేది పరమాత్ముడు ఈనాడు మనకు చదివిస్తున్నారు, అందుకోసం దీనిని యూనివర్సిటీ అనాలి అని అంటున్నారనమాట బాబా. వాస్తవమే యూనివర్సిటీ యహ ఏక హీ హై, ఇదొక్కటే అసలు యూనివర్సిటీ అనేది. ఇన్ ద్వారా ही सबको मुक्ति जीवन मुक्ति में जाते हैं, अर्थात सुख और शांति की प्राप्ति होती है. ఈ యూనివర్సిటీ ద్వారానే అందరికీ సుఖము, శాంతి, ముక్తి, జీవన్ ముక్తి యొక్క ప్రాప్తి అనేది అవుతుంది. అందుకోసము ఈ యూనివర్సిటీ అనేది అన్నిటికన్నా గొప్పది అని చెప్తున్నారు బాబా. ఇంకా దీని తర్వాత బాబా డీటెయిల్గా మీరు ఎలా కర్మాతీతులు అవ్వాలి, ఎందుకు మీకు ఇంకా మనసు అనేది ఈ కర్మబంధనాలలో ఎందుకు చిక్కి ఉంది మనసు అనేది, ఇంకా ఈ కర్మబంధనాలు అసలు మీకు మంచిగా ఎలా అనిపిస్తాయి, మీ ఆత్మ అనే సూదిపై ఎలా తుప్పు అనేది పట్టి ఉన్నది, ఇవన్నీ విషయాలను బాబా అర్థం చేయించారనమాట. బాబా అన్నారు, ఇప్పుడైతే మీరు వికారీ పతిత్ మనుష్యోं से तुम्हारा कोई कनेक्शन ही नहीं है. हाँ, अभी कर्मातीत अवस्था नहीं हुई है, इसलिए कर्म संबंधों से भी दिल लग जाती है. ఇంకా కర్మాతీత స్థితికి చెందలే కదా, అందుకోసం ఈ కర్మ సంబంధాలు, ఈ దైహిక సంబంధాలు, ఈ దైహిక ప్రపంచము, ఈ దైహిక వస్తువులు, ఈ దైహిక మాటలు, ఇవన్నీ ఇంకా మీకు మంచిగా అనిపిస్తున్నాయి అంటున్నారు బాబా. లేకుంటే కర్మాతీత స్థితికి చెందే వరకు ఇవన్నిటి కూడా ఇంకా మీకు అసలు ఎటు కూడా ఇంట్రెస్ట్ అనేది పోదు, ఇంకా దీనికన్నా చాలా అతీతంగా మీరు అయిపోతారు అని అంటున్నారు బాబా. కర్మాతీత బంధన ఉస్కే లియే చాహియే యాదకి యాత్ర. మరి ఈ విధమైన కర్మాతీత స్థితికి చెందాలంటే మరి స్మృతి యాత్ర అవసరం కదా. बाप समझाते हैं तुम आत्मा हो, तुम्हारा परमात्मा बाप के साथ कितना लव होना चाहिए. అసలు మీకు ఎంత ప్రేమ ఉండాలి, మీరు ఆత్మలు ఇంకా పరమాత్ముడి మీకు చదువు చెప్తుంటే మీకు పరమాత్ముడి పట్ల ఎంత ప్రేమ అనేది ఉండాలి. కానీ బాబా అంటున్నారనమాట, వహ ఉమంగ కోయి మే రహతా హీ నహీ హై. కానీ ఆ ఉమంగమే లేదు, ఉత్సాహమే లేదు. ఏంటి దానికి కారణం అంటే మాయా ఘడి ఘడి దేహ అభిమాన్ మే లే ఆతి. కారణం ఏంటిది, దేహాభిమానం. దేహాభిమానము మనకు బాబా యొక్క ఈ చదువు యొక్క గొప్పదనాన్ని, దాని యొక్క అనుభూతిని మాయ మనకు ఆ అనుభూతి అనేది అవనివ్వదు అన్నమాట.
అందుకోసము ఆ విధంగా మనకు బాబా పట్ల ఒక ఆకర్షణ అనేది, ప్రేమ అనేది అది లేదు అని చెప్తున్నారు బాబా. जबकि समझते हो शिव बाबा हम आत्माओं से बात कर रहे हैं तो वह कशिश, वह खुशी रहनी चाहिए. తెలుసు మీకు శివ బాబా మాట్లాడుతున్నారంటే ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత మీకు ఆకర్షణ అనేది అనిపించాలి బాబా పట్ల. కానీ అది లేనే లేదంటున్నారనమాట బాబా. ఎందుకంటే जिस सुई पर ज़रा भी जंक नहीं होगी वह चुंबक के आगे तुम रखेंगे तो फट से चटक जाएगी. ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఏ సూది అయితే ఫ్రెష్ ఉంటుంది, అంటే ఎటువంటి దానిపై తుప్పు ఉండదో అటువంటి సూది అనేది మీరు అయస్కాంతం ముందు పెట్టండి, ఒక్క క్షణం కన్నా తక్కువ సమయంలో వెళ్ళి ఆ అయస్కాంతానికి అలాగా అది పట్టేస్తుంది అనమాట. అది అట్లా అయస్కాంతం యొక్క ఆ శక్తి అనేది ఎలా ఉందంటే ఇంకా ఆ సూది వెళ్ళి నేరుగా ఆ అయస్కాంతానికి ఇలా పట్టేస్తుంది. అలానే నేను జ్ఞానం చెప్తుంటే, జ్ఞానసాగరుడు పరమాత్మ నేను జ్ఞానం చెప్తుంటే, ప్రేమను ఇస్తుంటే, మీకు శక్తులను ఇస్తుంటే, మీరు ఆత్మ అభిమాని స్థితిలో ఉన్నారనుకోండి, మీరు అలాగ లాగుతూ నా వైపు వచ్చేస్తారని అంటున్నారు. కానీ ఇంకా కూడా మీకు ఈ ప్రాపంచిక విషయాలలో ఇంట్రెస్ట్ ఉందంటే మీపై ఉన్న తుప్పు ఏం చేస్తుంది, మీకు నా యొక్క అనుభూతిని చేయనిస్తలేదు అని చెప్తున్నారు. లేకుంటే ఆ సూదిలాగా మీరు కూడా అతికిపోవాలి బాబాకు. అంటే ఆ అతికిపోవడం అంటే ఇక్కడ అర్థము బాబా పట్ల అంత ఆకర్షణ అనేది మనకు అనిపించాలన్నమాట. థోడీ భీ కట్ హోగి తో చట్కేగి నహి, కొంచెమైనా తుప్పు ఉందనుకోండి సూదిపై, ఇంకా అలా ఆ అయస్కాంతం వైపు అలా వెళ్ళదని చెప్తున్నారనమాట. కషిష్ నహి హోగి, ఆ యొక్క ఆకర్షణ అనేది అనిపించదు. జహా సే నహి హోగి ఫిర్ ఉస్ తరఫ్ సే చుంబక్ ఖించేగా, అది కూడా చెప్తున్నారు బాబా. సూది పూర్తిగా దానిపైన తుప్పు లేదు, కొంచెం ఎక్కడ ఒక ప్లేస్లో ఉందన్నమాట, ఇంకో ప్లేస్లో లేదనుకోండి తుప్పు. ఎక్కడైతే తుప్పు లేదో ఆ పార్ట్ ఏదైతే అవుతుందో ఆ పార్టు అయస్కాంతానికి ఇంకా అతుకుపోతుంది అనమాట. ఇంకా ఏ వైపు తుప్పు ఉందో అది అయస్కాంతం వైపు ఉండదన్నమాట. అంత సూక్ష్మంగా అర్థం చేస్తున్నారు చూడండి బాబా. అంటే మెయిన్ ఇక్కడ ఏం అర్థం చేస్తున్నారు బాబా, మనకు మనపై ఉన్న తుప్పు అది మనకు బాబా యొక్క ఆకర్షణ అనేది అనుభవం చేయనిస్తలేదు. ఆ విధమైన సంతోషం ఎందుకు లేదు మనకు, కర్మాతీత స్థితికి ఎందుకు చేరలేకపోతున్నాము. ఇంకా కూడా ఈ కర్మ బంధనాలు, ఈ కర్మ సంబంధాలు, ఈ దైహిక సంబంధాలు, ఈ దైహిక ప్రపంచము, ఈ ప్రపంచం అసలు మీకు దీంట్లో ఎందుకు ఇంకా ఆకర్షణ అనేది ఉంది, దానికి కారణం అంతా కూడా మీపై ఉన్న ఆత్మపై ఉన్న తుప్పు అని చెప్తున్నారు. बच्चों में कशिश तब होगी जब याद की यात्रा पर रहेंगे, कट होगी तो खींच नहीं सकेंगे. ఇదంతా కూడా ఈ తుప్పు పోవాలంటే స్మృతి యాత్రపై ఉండాలి అని చెప్తున్నారు. हर एक समझ सकते हैं हमारी सुई बिल्कुल पवित्र हो जाएगी तो कशिश भी होगी. బాబా అంటున్నారు మీకు కూడా అర్థమవుతుంది కదా, తుప్పు అనేది ఉన్న కారణంగా ఆకర్షణ లేదు. ఎప్పుడైతే సంపూర్ణంగా పవిత్రంగా అయిపోతారో ఇంకా బాబా ఆకర్షణ అనేది ఎంతో మీరు అనుభవం చేస్తారు అనేది, ఇంకా అతికిపోయినట్లు అవుతుంది అనమాట. కషిష్ నహీ హోతీ హై క్యోంకి కట్ చढ़ी हुई है, तुम बहुत याद में रहते हो तो వికరం వినాశ్ होंगे. మరి మీరు చాలా స్మృతి చేయాలి, అప్పుడే కదా ఈ వికర్మాలనే తుప్పు అనేది ఇంకా భస్మం అవుతుందని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఏమంటున్నారు, మీకే నా పట్ల ఆకర్షణ కాదు, నాకు కూడా మీ పట్ల ఆకర్షణ అనేది అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు పవిత్రమైన సూదిలాగా, స్వచ్ఛమైన సూదిలాగా, అసలు ఎటువంటి తుప్పు లేనిది, అంశం మాత్రం కూడా తుప్పు లేని సూదిలాగా మీరుంటే నాకు కూడా మీ పట్ల ఆకర్షణ అనిపిస్తుంది అని చెప్తున్నారు. చూడండి బాబా ఆ మహావాక్యాలను చూద్దాం. అయితే బాబా అంటారనమాట, బాబా కో భీ ఉన్సే కషిష్ హోగి, లవ్ ఉన్కా రహేగా జో అచ్చి రీతి బాప్కు యాద్ కరేంగే. బాబా కూడా వాళ్ళ పట్ల ఆకర్షణ అనిపిస్తుంది అనమాట. ఇంకా వారికి కూడా బాబా పట్ల చాలా ప్రేమ అనేది అనిపిస్తుంది. యహ బచ్చా సర్వీస్ भी अच्छी करता है और योग में रहता है तो बाप का प्यार उन पर रहता है. ఎవరైతే సేవ కూడా చేస్తారో కానీ దాంతోపాటు యోగం కూడా చేస్తారో అటువంటి పిల్లలపై బాబాకు చాలా ప్రేమను అనిపిస్తుంది అనమాట. अपने ऊपर ध्यान रखते हैं, हमसे कोई पाप तो नहीं हुआ, अगर याद नहीं करेंगे तो कट कैसे उतरेगी. బాబా మళ్ళీ చెప్తున్నారు, నా యొక్క ప్రేమను అనుభవం చేయాలంటే, మరి ఈ తుప్పు అనేది తొలగించుకోవాలంటే బాబా అంటున్నారనమాట, స్మృతి అనేది అవసరం కదా.
బాప్ कहते हैं చాట్ రఖో తో కట్ ఉతర్ జాయేగి. అందుకోసమే చాట్ ఉంచుకోండి. తమో ప్రధానమైన ఆత్మ నేను ఎంత సతో ప్రధానంగా అయ్యాను, ఎంత ఇంకా తుప్పు అనేది ఉంది, ఎంత తొలగించుకునేది ఉంది, అదంతా కూడా మీరు చూసుకోండి అని చెప్తున్నారనమాట బాబా. తుప్పు ఇంకా ఉంటే ఏమవుతుంది, 100 గుణా దండ్ పడు జాయేగా, ఇంకా 100 రెట్లు ఎక్కువ ఏమవుతుంది, మనకు శిక్ష అనేది ఉంటుంది. అందుకోసం బాబా అంటున్నారనమాట, పెహ్లేతో అప్నీ కట్ ఉతార్నే కా ఖ్యాల్ కరో. ఈ చింత అనేది తప్పనిసరిగా చేయండి. ఏ చింత చెప్తున్నారు ఈరోజు బాబా, మీపై ఉన్న తుప్పు అనేది ఎలా తొలగించుకోవాలి, దానికోసము మీరు పురుషార్థం చెయ్యండి. క్వాలిఫికేషన్స్ अच्छे चाहिए, कैरेक्टर्स अच्छे चाहिए. లక్ష్మీనారాయణ के कैरेक्टर्स तो गाये हुए हैं. అయితే బాబా అంటున్నారు, మరి తుప్పు అనేది తొలగిపోతే అంటే ఉన్నతమైన క్వాలిఫికేషన్స్ ఉన్నట్లు కదా, క్యారెక్టర్ కూడా మంచిగా ఉన్నట్లు కదా. అందుకోసము దీనిపై మీరు చాలా శ్రద్ధ అనేది పెట్టండి. మరి ఆఖరిలో బాబా అన్నారనమాట, చూడండి పిల్లలు, స్థాపన సమయంలో కూడా ఏమైంది, సాక్షాత్కారాలు ఎక్కువైనాయి కదా. ఆ సమయంలో సాక్షాత్కారాలలో ఒక వైకుంఠమే చూపెట్టడం కాదు, కానీ ధర్మరాజపురి యొక్క సాక్షాత్కారాలు కూడా అయినాయి. ఇంకా శిక్ష అనేది ఎలా ఉంటుందనేది కూడా అక్కడ బాబా చూపెట్టడం జరిగింది. మళ్ళీ ఆఖరి సమయంలో కూడా సాక్షాత్కారాలు అవుతాయి కదా. అందుకోసము మీపై మీరు స్వయానికి కళ్యాణకారి అవ్వండి. దేఖెంగే హమ్ శ్రీమత్ పర్ న చలే తబ్ యహ హాల్ హువా. మరే మేము శ్రీమతంలో నడవలేగా, అందుకోసం చూడండి మా యొక్క గతి ఎలా అయిందనేది మీకే అనిపిస్తుంది అన్నమాట. అందుకోసం బాబా అంటున్నారు, జైసే సూయి కో మిట్టీ కే తేల్ మే డాల్నే సే కట్ ఉతర్తీ హై, వైసే బాప్ కి యాద్ మే రహనే సే భీ కట్ ఉతర్తీ హై. ఎలాగైతే సూదిని తుప్పు అనేది తొలగించడానికి ఏం చేస్తారు, ఇంకా దాన్ని కెరోసిన్లో వేస్తారనమాట. అలాగే మీరు కూడా ఏం చేయాలి, బాబా స్మృతిలో ఉంటేనే ఈ తుప్పు అనేది తొలుగుతుంది, ఇంకా మీకు బాబా పట్ల ఆకర్షణ అనేది అనిపిస్తుంది అనమాట. ఇలా ఈరోజు మురళిలో విశేషంగా ఆత్మపై ఉన్న తుప్పును మనం ఎలా తొలగించుకోవాలి, ఇంకా అది ఎంత అవసరము, ఆ ఆకర్షణ ఏంటిది, పరమాత్ముడి యొక్క ఆకర్షణ అనుభూతి అనేది ఈ సమయంలోనే చేసుకునేది ఉంది కదా, దాని గురించి మీరు పురుషార్థం చేయండి అనేది బాబా చెప్పారు. ఇంకా విశేషంగా సేవ కోసం ఏం చెప్పారు, స్టాంపు యొక్క విషయం చెప్పారు. అలానే బాబా అన్నారనమాట, ఆత్మాభిమాని స్థితికి చేరాలంటే రోజంతా నేను ఆత్మ చేతుల ద్వారా పనిచేస్తున్నా, ఇంకా శరీరం ద్వారా ఎలా పని తీసుకుంటున్నాను అనే అభ్యాసం కూడా చాలా అవసరం అని చెప్పారు. ఓం శాంతి.